ఏడాది కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకే తొలి అడుగు కార్యక్రమాన్ని చేపట్టామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం దేవపట్లలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి టీడీపీ జెండా ఆవిష్కరించారు. మంత్రి మండిపల్లి తర్వాత ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేస్తూ ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. తొలి ఏడాదిలోనే వేల కోట్ల రూపాయలను సంక్షేమం కోసం ఖర్చు చేశాం. పోలవరం నుంచి అమరావతి వరకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజలకు వివరించాలని టీడీపీ శ్రేణులకు సూచించారు. మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ స్కూల్ హామీలు కూడా మన ప్రభుత్వం ఇస్తా ఉంది. దానిలో భాగంగానే ఈరోజు డోర్ టు డోర్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఒక మంచి పేరుతో సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గ్రామసీమాల్లోకి వెళ్ళండి, ప్రతి ఒక్క బూత్ లో, ప్రతి ఒక్క వార్డులో, గ్రామాల్లో ఇంటి దగ్గరికి పోయి మనం ఇచ్చిన పథకాలు వాళ్ళకి అందినాయా లేదా, ఆ పథకాలు ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయో మనము తెలుసుకుంటూ, అలాగే మన ప్రభుత్వం దృష్టికి, అలాగే మన పార్టీ దృష్టికి తీసుకొని పోయే విధంగా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. దయచేసి నేను ఒకటే కోరుకుంటున్నా కార్యకర్తలందరినీ, నియోజకవర్గంలో ఉన్న 290 బూతుల పైన ఎన్నైతే ఉన్నాయి అన్ని బూతుల్లో ఇంటింటి దగ్గరికి పోయి ఏదైతే మన పార్టీ వాళ్ళు ల్యాప్టాప్ లో అలాగే సెల్ లో ఒకటి కోడ్ ఇచ్చింటారు, దాని పరంగా మనం ఇళ్ల దగ్గరకు పోయేసి ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయి, ఈ ప్రోగ్రామ్ ఇంకా ఏ విధంగా చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు కనుక్కునేదానికి ఈ ప్రోగ్రాంలు పెట్టడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అంతా వచ్చే నెల 2వ తేదీ వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి దీని అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఇక్కడ సంబేపల్లి నాయకులు ఇచ్చేశారు కాబట్టి ప్రతి ఒక్క గ్రామంలో ఎవరైతే బూత్కు ఇన్ఛార్జీలుగా ఉంటారో, ఆ బూతుల్లో ఎవరు ముఖ్య నాయకులు ఉంటారో వాళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని వాళ్ళ భుజాల పైన వేసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నా. అలాగే ఒకటి చెప్తున్నా, బూత్ కమిటీల్లో కొందరు పేర్లు మార్చింటే వాళ్ళు చాలా మంది దిగులు పడతారు. దానికి నేను ఒకటే చెప్తున్నా, ఎవరైతే గ్రామ స్థాయిలో బూత్ కమిటీలో పేర్లు లేని వాళ్ళకు ప్రమోషన్లు గ్రామ లీడర్లుగా ప్రమోషన్ ఇస్తాం. సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గళ్ళ మాధవి గుంటూరు 49వ డివిజన్లో ప్రారంభించారు. ఈ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తుందని మాధవి వెల్లడించారు. ఈ ఏడాదిలో 4,000 రూపాయల పింఛను, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ లాంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ సమస్యలు పరిష్కరించుకుంటూ పోలవరం, అమరావతి నిర్మాణాలు చేపట్టి ముందుకు వెళుతున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలంతా సమస్యలు, సూచనలు చేయాలని ఎమ్మెల్యే స్థానిక ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో 49వ డివిజన్ అధ్యక్షులు తెలగతోటి సుధీర్, మద్దిరాల మేనీ, తాళ్ల వెంకటేష్ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. ఓకేనండి, అందరికీ నమస్కారం అండి. ఇది మంచి ప్రభుత్వం, తొలి అడుగుగా ముందుకు వెళ్తా ఉన్నాం. సంవత్సర కాలం పూర్తయిపోయింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి. అయితే ఈ రోజు ఇందాకే అన్నారు పాత్రికేయ మిత్రులందరూ కూడా, ఇది ఒక కోలాహలం లాగా, ఏదో ఎలక్షన్ మూమెంట్ లో క్యాంపెయినింగ్ లాగా ఉందండి అని అంటున్నారు. నిజంగా ఆదరాభిమానాలతో హారతులు పడతా ఉన్నారు. సంవత్సర కాలం పూర్తి అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం నుంచి మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ ఈ రోజు మళ్ళీ ఇదే రోడ్ల మీద ఏ హామీలు అయితే మేము అందరికి చెప్పి ఓట్లేయించుకున్నామో అదే హామీల్ని నెరవేర్చి ఈ రోజు చాలా సగర్వంగా ఈ రోడ్ల మీదకి తిరుగుతూ వాళ్ళందరి చేత మళ్ళీ అదే అఖండ హారతులు ఎత్తించుకుంటా ఉన్నాము. కొన్ని సమస్యలు ఇంకా అవలేదు అని చెప్పి మా దగ్గరికి స్థానికంగా ఇప్పుడు చాలా మంది చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా పెన్షన్లు. అయితే గత ప్రభుత్వం యొక్క వైఫల్యానికి కారణమే ఈ రోజు ఈ పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి. ఎలా పడితే అలా సచివాలయాలు వచ్చిన తర్వాత చాలా స్వార్థపూరితంగా
అర్హత ఉన్న వాళ్ళని తీసేసి అర్హత లేని వాళ్ళని కొంతమంది, వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళని కొంతమంది, వాళ్ళ పార్టీ సానుభూతి వాళ్ళ పరులు కొంతమంది, ఇలాగా వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళనే ఆ యొక్క ఎంప్లాయీస్ అందరూ